అప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా పోతుంది బీజేపీ అంటే బీజేపీ మీరు ఒకటే వాళ్ళ గుడ్ లుక్స్ కోసమే వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీని తిడుతున్నారు, అక్కడ కవిత గారు బెయిల్ కోసం ఈ తతంగం అంతా, అది ఇంకో వేరే విమర్శ వినపడుతుంది. సరే మేడం, అట్లాంటప్పుడు మరి ఏదైతే అదాని తోటి కలిసిపోయింది, మన ఏది అదానిని కలిసింది రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మోడీ గారిని కలిసింది రేవంత్ రెడ్డి గారు, దీని గురించి ఆయన ప్రైమ్ మినిస్టర్ తో కలిసిపోతున్నాడని చెప్పడానికి ఇట్లా కాదు కదా మేడం. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ఏదైతే ఢిల్లీలో డిమాండ్ చేసి ధర్నా చేశాడో, ఏ ధర్నాకైతే పాల్గొన్నాడో, ఆ ధర్నాలో దేని గురించి పాల్గొన్నాడు మేడం? ఏదైతే కేజ్రీవాల్ మీద అక్రమ కేసులు పెట్టారని ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఏంటి మీరు అనేది? ఒక కంక్లూజన్ చెప్పండి, లేదంటే ఏంటి అసలు మీరు అనేది? ఇప్పుడు ఆ రోజు మీరు చేసేసాము జరిగింది అని ఒప్పుకున్నారా? అంటే మీరు ఒకటి ప్రజలతో మేము తప్పు చేసాం, చాలా విషయాల్లో గ్యాప్ వచ్చిందని అన్నప్పుడు తప్పు చేసామని ఒప్పుకున్నారు. 2014-18 ఇచ్చిన మ్యాండేట్ తప్పు అనేది ప్రజలు, అంటే ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకున్నారు కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్రజలు ఆల్రెడీ ప్రశ్నించారు, మమ్మల్ని పక్కన కూర్చొని పెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కరెక్ట్ అని కాదు మేడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు నన్ను ప్రశ్నించారు, మా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారని మీరే చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్ట్ అని మీరు చెప్తున్నారా? కృష్ణారావు గారిని అక్కడ అదే అన్నారు మీరు, అంటే ఏదైనా ప్రశ్నిస్తే మీరు కాంగ్రెస్ తొత్తా, క్వశ్చన్ చేస్తే బీజేపీ తొత్తా. ఇది ఎట్లా అవుతుంది? జర్నలిజం లో తప్పు చేసినప్పుడు 2014-18లో మీరు తప్పు చేశారు కదా, గుర్తు చేస్తాం మేము. మేడం మేము అక్కడ ఉన్నది ఎవరో కూడా చెప్పట్లేదు, నేనే చెప్తున్నాను. మా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ విలేకరణ అన్నారు. సరే మేడం, అయితే నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు మా తప్పు జరిగిందా జరగలేదా అనేది, అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మా ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం కరెక్ట్ అని చెప్తారా ఈ రోజు? మరి మీరు మేము ఎక్కడ ఎవరు ఇందాక మనకి అడ్వకేట్ గారు కూడా ఫిరాయింపు అనేది తప్పు కాదు కాదు. ఆ రోజు ఫిరాయింపు జరిగినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు రాజీనామా చేసిరా అని ఎందుకల్లా? మేము అడుగుతుంది ఏంది, ఈ రోజు మేము అంటున్నది ఏంటంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అయితే దేశం మొత్తంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ మేనిఫెస్టోలో న్యాయ సూత్రలో ఇది పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం. ఆగండి, మేము అన్నిటికీ సమాధానం చెప్తాం. అడిగిన పాయింట్ కాదు కాచరణ్, మీ కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే చెత్త కాగితమా? పెట్టిన మాట వాస్తవం. మేము మేము అధికారం రావాలి కదా. ఆగండి మేడం, ఇప్పుడు మేము న్యాయ సూత్రాల్లో పెట్టిన మాట వాస్తవం, దానికి ఇప్పటికి కట్టుబడును. ఎందుకంటే 1985 తర్వాత ఆగండి, మీరు భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు ఇప్పుడు పోరాటం చేసిరా? మీరు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిందే కదా, మేము మేనిఫెస్టోలో పెట్టుకుందే కదా. మేము నిజంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని అసలు ఆ చట్టం చేసేవాళ్ళు, చట్టం చేసిన మా ప్రభుత్వం కూడా తెలంగాణలో కూలిపోయే అవకాశం లేకుండే మేము చేర్చుకునే వాళ్ళం కూడా కాదు. ఈ రోజు ఓన్లీ చేరికలు ఆత్మరక్షణ కోసం మాత్రమే, ఆత్మరక్షణ కోసం మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మేము చేరికలు చేసుకున్నాం తప్ప మేము ఇక్కడ చేరికలు చేసుకుని ఏదో తెలంగాణ రాష్ట్రంలో సాధిద్దామన్న ఉద్దేశం ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే మా ప్రభుత్వాన్ని కూల్స్తారని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిరో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించడం తప్ప మీలాగా అంటే మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పైనా, మీరైనా భారతీయ జనతా పార్టీ రెండు మీకు దీని గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. ఖచ్చితంగా వచ్చేసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లాగా ఖచ్చితంగా సవరించడం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నించారు? మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నిస్తారు చెప్పండి? ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం మీరు చేస్తారు. మీరు చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పైపోయిందా? ఇప్పుడు మీరు చేస్తే కరెక్ట్ అయింది, మీరు చేస్తే తప్పైందా? మీరు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని ఎంపీలు జాయిన్ చేసుకొని మీరు బీఆర్ఎస్ లో అన్నాడు, మీకు 85 మంది గెలిపించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం మీరు చేసి ఆగండి. కాదు రాకేష్ గారు, వారు అనేది ఒకటే పాయింట్, మీరు పడగొడతాం కూలగొడతాం అని అన్నారు కాబట్టి బలోపేతం కోసం మేము చేస్తాం. ఒకటి. రెండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఏమన్నారు, అసలు ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా కూడా చేరికలు చేస్తామని వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మేడం మేము ఒక్కటే చెప్తున్నాం, చరణ్ అడుగుతుంది మమ్మల్ని ఏంటంటే, మీరు బీజేపీని ఎందుకు వ్యతిరేకించారు అన్నారు. హలో చెప్పండి, వింటున్నాం. నో మేడం, నేనేమంటున్నా అంటే, చరణ్ ఏమన్నాడు, బీజేపీని ఎందుకు ప్రశ్నించారంటే, చేరుతుంది బీజేపీలో కాదు కదా, చేరుతుంది కాంగ్రెస్ లో. మమ్మల్ని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నించారు. బీజేపీని కూడా అనాలిగా ఇతర రాష్ట్రాలు ఇప్పుడు మీరు ప్యానెల్లో లేరు.